వచ్చేటప్పుడు లూజ్ సౌండ్ వస్తుందా, బీడింగ్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం. లూజ్ సౌండ్ అంటే ఎటువంటి సౌండ్ వస్తుంది? లూజ్ సౌండ్ అంటే టైమింగ్ చైన్ వస్తుంది, చిక్ 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 అంటూ సౌండ్ వచ్చేస్తుంది. ఓకే, ఆ సౌండ్ రాకూడదు. ఆ క్లచ్ ప్లేట్లు వచ్చి, ఇప్పుడు క్లచ్ ప్లేట్ పోతే మనకి ఏమవుద్దంటే బండి లాగేస్తున్నా ఇంజిన్ రైజ్ అయిపోద్ది కానీ బండి వెళ్దాం. క్లచ్ ప్లేట్ పోతే బండి ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు గేర్ మార్చి ఎక్సలేటర్ ఇచ్చినా బండి వెళ్దాం, రైజ్ అయిపోతా ఉంటుంది. ఇంజిన్ రైజ్ అయిపోతుంది కానీ బండి మూవ్మెంట్ ఉండదు. క్లచ్ ప్లేట్లు కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. ఏదన్నా అప్ ఎక్కేప్పుడు, ఫ్లైఓవర్స్ అట్లా ఎక్కేప్పుడు స్మెల్ వస్తుంది. లేపు చూసుకోవాలి. లేపు చూసుకొని ఇక్కడ ఎక్కడన్నా ర్యాషెస్ ఉందా ఏంటి అనేది, తుప్పు ఎక్కడన్నా ఉందా అనేది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి మనం. ఓకే, చెక్ చేసుకోవడం వల్ల మనకి తెలిసిపోతుంది ర్యాషెస్ ఉందా లేదా. అట్లాగే స్పేర్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటో వీల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఉన్నాను. పైజాన్ మెకానిక్ గారి షెడ్ దగ్గర అయితే ఉన్నాను. పైజాన్ మెకానిక్ గారికి కార్లు, ఇంకా లైట్ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, వీటిపైన 20 సంవత్సరాల అనుభవం ఉందండి. మనం పాత వెహికల్ తీసుకునేప్పుడు, పాత కారు కానీ లేదు టాటా ఏసీ కానీ ఇంట్రా కానీ ఇటువంటి వెహికల్స్ తీసుకునేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంజిన్ పరంగా అట్లాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బేసిక్గా నమస్తే అండి. నమస్తే అండి సార్, మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది సార్ ఈ మోటార్ ఫీల్డ్లో? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి లైట్ కమర్షియల్ వెహికల్స్ అట్లాగే కార్లు కూడా రిపేర్ చేస్తారు. కార్లు, లేలాండ్ దోస్తులు, ఇంట్రాలు రిపేర్ చేస్తారు. సార్, ఇప్పుడు ఇంజిన్ పరంగా కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మేము కార్ కొనుక్కోవాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కార్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇంజిన్ స్టార్ట్ చేసి ఈ ఇంజిన్ ఆయిల్ గేజ్ ఓపెన్ చేయాలండి. ఓకే, ఈ ఇంజిన్ ఆయిల్ గేజ్ ఓపెన్ చేసినప్పుడు స్మోక్ వస్తుందో లేదో చూసుకోవాలి మీరు. ఈ గొట్టం నుంచి స్మోక్ వస్తుందో లేదో చూసుకోవాలి. ఇంజిన్ స్టార్టింగ్ లో ఒక 2 కిలోమీటర్లు వెళ్ళొచ్చాక ఇది లేపి చూసుకోవాలి. ఇది లేపి చూసుకునే దీంట్లో నుంచి స్మోక్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఇంజిన్ కండిషన్ లో లేనట్టు. అదే స్మోక్ రావట్లేదు అనుకోండి, ఇంజిన్ బాగున్నట్టు, గుడ్. అయితే ఇంజిన్ స్టార్ట్ చేయగానే రాదు. 2 కిలోమీటర్స్ అని వెళ్ళాలి. ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి వచ్చిన తర్వాత చూడాలి. ఇది ఏదైతే ఉందో ఇంజిన్ ఆయిల్ గేజ్ ఇది ఓపెన్ చేసి ఈ పైప్ నుంచి స్మోక్ ఏమైనా వస్తుందా? స్మోక్ వస్తే ఇంజిన్ బోర్కి వచ్చేసినట్టు లెక్క. వెనకమాల కూడా బ్లాక్ స్మోక్ రాకూడదు, టర్బో ప్రాబ్లం ఉంటుంది. సైలెన్సర్ లోంచి బ్లాక్ స్మోక్ రావడం వల్ల టర్బో ప్రాబ్లం ఉంటే వస్తుంది. బ్లాక్ స్మోక్ రాకూడదు. అట్లాగే వైట్ స్మోక్ వస్తే ఇబ్బంది ఏమి ఉండదు. బ్లాక్ రాకూడదు. వైట్ స్మోక్ వచ్చినా గానీ ఇంజిన్ బోర్కి వచ్చేసిందని చెప్పేసి కరెక్టే. వైట్ స్మోక్ అంటే పొద్దున పూట వస్తుంది ఒక్కోసారి, తర్వాత రాదు. దెన్ చూడండి, ఇక్కడ సైలెన్సర్ ఉంది కదా కార్, ఈ సైలెన్సర్ దగ్గర బ్లాక్ స్మోక్ గానీ అట్లాగే వైట్ స్మోక్ గానీ రాకూడదు. ఇప్పుడు కంటిన్యూషన్ గా రాకూడదండి వైట్ స్మోక్ కంటిన్యూషన్ గా రాకూడదు. 2 కిలోమీటర్లు వెళ్తే ఆగిపోవాలి. ఇప్పుడు మనం 2 కిలోమీటర్స్ వెళ్ళి ఏదైతే మనం ఇంజిన్ ఆయిల్ గేజ్ ఓపెన్ చేసి పైప్ నుంచి వస్తుందా రావట్లేదు చూసుకుంటున్నామో, ఇది కూడా అంతే. ఇది చూసుకోవాలి. ఇది కూడా వైట్ స్మోక్ రాకూడదు. బ్లాక్ స్మోక్ వచ్చినా గానీ టర్బోలో కంప్లైంట్ ఉంది. పైజాన్ గారు, ఇప్పుడు నేను కారు వాడుతున్నాను అనుకోండి, రెగ్యులర్ గా నేను ఏం చెక్ చేసుకోవాలి? రెగ్యులర్ గా మీరు పొద్దున పూట బండి తీసేటప్పుడు దీంట్లో కూలెంట్ ఆయిల్ ఉంటుందండి. దీంట్లో లెవెల్ ఉందా లేదా మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం కాడికి చూసుకోవాలి. చూసుకున్నాక ఇది ఓకే. ఇది అయిపోయాక మనకి ఇంజిన్ ఆయిల్ గేజ్ ఉందా లేదా ఓపెన్ చేసి గేజ్ వరకు ఇక్కడ వరకు లెవెల్గా ఉంటుంది. ఇది పాయింట్ అండి, ఇది 0 మార్క్. ఈ 0 మార్క్ కాడికి చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి పొద్దున పూట మామూలుగా ఇప్పుడు బయలుదేరే ముందు ఇదేమో బ్రేక్ ఆయిల్. ఇప్పుడు బ్రేక్కి క్లచ్కి 2 ఇదే ఆయిల్ ఉంటుందండి. ఇది లెవెల్గా ఉందో లేదో చూసుకోవాలి మనం పొద్దున పూట. అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెహికల్ కొంటాకి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకి బండి వెహికల్స్ ఏమైనా డ్యామేజ్ ఉందా, యాక్సిడెంట్ వెహికల్స్ అనేది చూసుకుంటాకి మనం ఫస్ట్ నుంచి టాప్ ఎడ్జీ గార్డ్ నుంచి వెళ్ళాలి. టాప్ ఎడ్జీ గార్డ్కి వెళ్ళి ఇక్కడ టచ్ అప్ అయిందా, ఇక్కడ డెంటింగ్ చేశారా లేదా అనేది మనకి ఏమైందంటే ఈ బీడింగ్ ఓపెన్ తీసుకొస్తాం వల్ల మనకి బండి యాక్సిడెంట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి. ఈ బీడింగ్ ఓపెన్ చేసి చూడటం వలన మనకి తెలిసిపోద్ది బండిది యాక్సిడెంట్ అయిందా లేదా. ఇప్పుడు బాయినెట్ దగ్గరికి వచ్చి బాయినెట్ కూడా టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఎట్లా తెలుస్తుంది యాక్సిడెంట్ అయితే? యాక్సిడెంట్ అయింది తెలిసినప్పుడు ఏమవుతుందంటే దీనికి మక్కులు పెడతారు. ఐరన్ పేస్ట్ అని, వెల్డింగ్స్ అని వస్తాయి.
అది కరెక్ట్గా లాగితే అంత క్లారిటీ కనబడదు, దాన్ని క్లారిటీగా చూసుకోవాలి మనం. అదే చూసుకోవడం వల్ల మనకి ఇది యాక్సిడెంట్ వెహికల్ కాదా అనేది తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు మేస్త్రి గారు చూపించారు కదా, ఇది మీకు డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఇంత కరెక్ట్గా ఇట్లా ఉండదండి, ఎంతో కొంత వంపులు అనేవి కనబడతాయి. అట్లాగే ఈ రేకు ఇది ఏదైతే ఉందో ఈ బీము ఇది బెండ్ అయినప్పుడు అంతా కూడా కంపెనీ ఫిట్టెడ్ ఎట్లా ఉంటుందో అట్లా రాదు, కొంత మక్కు పెట్టి కవర్ చేస్తారు. అది చూసుకోవాలి, బీడింగ్ అది ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. బాయినెట్ కూడా అంతే, ఈ లోపు ఏదైనా బండి కిందకి యాక్సిడెంట్ అయ్యి కిందకి దూరాడా అనేది మనకి ఇక్కడికి వచ్చేపాటికి తెలిసిపోద్ది. ఇట్లా పెడతాం వల్ల ఐరన్ పేస్ట్ పెట్టారా మక్కు పెట్టారా అనేది చూసుకుంటే ఒరిజినల్ పెయింటింగ్ ఎలా ఉంది షేప్ను బట్టి తెలిసిపోద్ది. అది ఈ షేప్ ఇక్కడ ఉంది కదా, ఈ డిజైన్ అది అంత పర్ఫెక్ట్గా రాదు, మక్కు పెట్టినప్పుడు కొంచెం ఎగుడు దిగుళ్ళు రావటం అటువంటివి ఉంటాయి, అది అబ్జర్వేషన్ చేసుకోవాలి. మేస్త్రి గారి నంబరు నేను స్క్రీన్ పైన ఇస్తానండి. మీకు హనుమాన్ జంక్షన్ సరౌండింగ్స్లో ఎక్కడన్నా ఉండి మీరు కార్ తీసుకుంటానికి వెళ్ళే ముందు ఒక 4-5 డేస్, ఒక 2-3 డేస్ ముందు చెప్పండి, మేస్త్రి గారు అవైలబుల్గా ఉంటే వస్తారు. ఆయన నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. అట్లాగే మీకు కార్ రిపేర్ ఏమన్నా వచ్చినా కానీ ఆయన వచ్చి మీకు సర్వీస్ చేస్తారు. మేస్త్రి గారు ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తారు? 20 కిలోమీటర్ల వరకు వచ్చి మీరు ఆ బండి రిపేర్ అది చేసి లైన్లో పెట్టి వస్తారు. నెక్స్ట్ ఇంటీరియర్ పరంగా ఎటువంటి జాగ్రత్త? ఇంటీరియర్ పరంగా వచ్చే ఉంది మనకి సీలింగ్లు, డాష్ బోర్డ్ అనేది ఇంటీరియర్ సర్వీస్ దగ్గర పెడితే శుభ్రంగా సర్వీస్ చేసి ఇస్తారు. ఎక్కువగా స్క్రాచెస్ పడకూడదండి. ఈ డాష్ బోర్డు ఇదంతా ఉంది కదా స్టీరింగ్ దగ్గర, ఇదంతా కూడా స్క్రాచెస్ పడి పెయింట్ పోయి అట్లా ఉంటే మీరు తీసుకోకండి. బాగుంటేనే తీసుకోండి, చక్కగా ఇంటీరియర్ అంతా బాగుంది అనుకున్నప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఇంటీరియర్కి ఎక్కించాలి, డాష్ బోర్డు మార్చాలన్నా కానీ ఆ మోడల్ డాష్ బోర్డు దొరకపోవచ్చు, దొరికినా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా రస్ట్ వస్తూ ఉంటుంది కదండి, ఆ రస్ట్ అనేది మీకు కింద ప్లాట్ఫారంకి వస్తుంది. ఏసీ వాటర్ పడతా ఉంటుంది కదా, అవును, దానివల్ల కింద ప్లాట్ఫారం పోతుంది కార్. అట్లాగే ఈ వీల్స్ దగ్గర కూడా ఈ సైడ్ వస్తూ ఉంటుంది కదా, ఫుట్బోర్డ్ బాక్సులు పోతాయండి ఎక్కువ శాతం, ఎందుకంటే దీనికి ఎక్కువ శాతం మట్టి తగులుతూ ఉంటుంది కదా. అవును, టైర్ నుంచి వచ్చే మట్టి డస్ట్ అంతా పడతా, కార్కి వచ్చేపాటికి ఫుట్బోర్డ్లు పోతాయి. ఇక్కడ కూడా డస్ట్ ఉందా లేదా ఏంటి, రస్ట్ ఉందా లేదా ఏంటి అనేది కంప్లీట్ గా చూసుకోవాలి. పోయే ఇయేనండి కింద ఫుట్బోర్డ్లు పోతాయి. ఇప్పుడు హైడ్రాలిక్ దగ్గరికి వెళ్ళి లేపి ఒకసారి చూసుకుంటాం బెటర్ కదా. దగ్గరికి వెళ్ళి శుభ్రంగా వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటే కింద మనకి ఏ యాక్సిడెంట్ వచ్చింది మొత్తం కనబడిపోతుంది. కింద బాటం అంతా కూడా ఎంతవరకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం వాటర్ సర్వీసింగ్ హైడ్రాలిక్ మీద లేపి చూస్తే మొత్తం తెలిసిపోతుంది. కార్ మెయింటైన్ చేసే వాళ్ళు టైం టు టైం సర్వీస్ చేయించుకోవాలి. సర్వీస్ చేయించుకుంటే బాగుంటుంది. అది దాంతోపాటు వీల్ అలాజ్మెంట్ కూడా చెక్ చేయాలి. వీల్ బ్యాలెన్సింగ్ చెక్ చేసుకోవడం వల్ల టైర్కి మైలేజ్ వస్తుంది. టైరు తప్పుగా అరగటం అనేది ఉండదు, మైలేజ్ బాగుంటుంది. బేసిక్గా కార్ కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేపర్ల పరంగా? పేపర్ పరంగా ఉంది. ఇప్పుడు కార్ కొనేటప్పుడు సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఇప్పుడు సీ బుక్ మీద ఏమైనా ఫైనాన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూసుకొని అది మోడల్ తక్కువ పెట్టుకుంటే ఫిట్నెస్ ఎన్నాళ్ళు ఉందా అని చూసుకుంటాం. దాన్ని బట్టి ఇవే మెయిన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు బండి దీని మీద కేసులు గూసులు అని ఉన్నట్టు మీకు ఏమైనా అనుమానంగా ఉంటే ఆర్టీఓ యాప్లోకి వచ్చి చూస్తే మీకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అది కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. మనకి ఆర్టీఓ యాప్ ఉంటుంది, ఆ యాప్ ఉన్నా పర్లేదు. మీ దగ్గర లేదు అంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఆ బండి నంబర్ చెప్తే దాని మీద కేసులు ఏమైనా ఉన్నాయనేది ముందు మీరు అది క్లియర్ చేసిన తర్వాత మీరు తీసుకోండి. లేదు కేసులు ఉంటే తలనొప్పి అవుతుంది, మీరు కట్టాల్సి వస్తుంది ఆ అమౌంట్ అనేది. దానివల్ల ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు కేసులు ఉంటుంది. బేసిక్గా డిక్కీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు మన డిక్కీ అట్లా ఉంటుంది, ఇలా ఓపెన్ చేసి డిక్కీలో ఎక్కడన్నా ర్యాషెస్ ఏమైనా ఉన్నాయో మొత్తం ఒకసారి లేపు చూసుకోవాలి. లేపు చూసుకొని ఇక్కడ ఎక్కడన్నా ర్యాషెస్ ఉందా ఏంటి అనేది, తుప్పు ఎక్కడన్నా ఉందా అనేది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి మనం. ఓకే, చెక్ చేసుకోవడం వల్ల మనకి తెలిసిపోతుంది ర్యాషెస్ ఉందా లేదా. అట్లాగే స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశారా లేదా అనేది చూసుకోండి. అట్లాగే ఇక్కడ చూడండి లైట్గా ఇట్లా ఇదంతా కూడా రస్ట్ వచ్చేస్తుందండి, రస్ట్ వచ్చేస్తుంది పాత బండికి.
మీరు అది కూడా చూసుకోండి. ఇదంతా కూడా చెక్ చేసుకోండి. ఈ బీడింగ్స్ దగ్గర ఇక్కడ ఇది రస్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోండి. మళ్ళీ రస్ట్ వచ్చింది అంటే దాన్ని టింకరింగ్ చేసుకోవాలి. టింకరింగ్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇదంతా తీసేసి ఎంతవరకు రస్ట్ వస్తుందో అదంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా మొక్కేసి కడతారు. దానికి మళ్ళీ అమౌంట్ అవుతుంది. అది కూడా మీరు చూసుకొని తీసుకోండి కారు కొనుక్కునేప్పుడు. వీల్స్ దగ్గర రస్ట్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఈ అట్ట ఓపెన్ చేసేసి ఈ అట్ట ఓపెన్ చేసినప్పుడు బ్రిటిష్ బ్లాక్ వేసుకోవాలి. ఇది బ్లాక్ పెయింట్ అనేది వేసుకుంటే లోపల పక్క మీకు తొందరగా తుప్పు రాదు. మామూలు పెయింట్ అండి, రబ్బర్ పెయింట్? అది రబ్బర్ పెయింట్. రబ్బర్ పెయింట్. రబ్బర్ పెయింట్ అయితే మనకు తుప్పు రాదు. నీట్గా వాష్ చేసేసి ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఎక్కువ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వీల్ అనేది కార్ని ముందుకు తోస్తూ ఉంటుంది. మనకి ఎల్సీ వీల్ కానీ లారీలు కానీ తీసుకున్నప్పుడు బ్యాక్ వీల్ అనేది తోస్తూ ఉంటుంది. బ్యాక్ వీల్ కనెక్ట్ అయ్యి, ఈ కార్లకు అట్లా కాదండి, ఫ్రంట్ వీల్ కనెక్ట్ అయ్యి ఇంజను ఫ్రంట్ వీల్ కార్ని ఎదురుకు తోస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మట్టి ఏదైతే కొడుతుందో ఈ ఏరియా అంతా కూడా రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు రబ్బర్ పెయింట్ అనేది, బ్లాక్ పెయింట్, బ్రిటిష్ బ్లాక్, రబ్బర్ పెయింట్ అది వేయించుకోవాలి. అది వేయించుకుంటే ఏంటంటే మీకు రస్ట్ అనేది తుప్పు అనేది రాదు. అక్కడ మీకు అది పోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్పీడ్గా కొడుతుంది కదా, కొట్టినప్పుడు మట్టి పోతూ ఉంటుంది. అది వేయించుకుంటూ ఉండాలి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పోద్దాం? బేసిక్గా సంవత్సరంలో పోతుంది, 1 ఇయర్లో పోతుంది. కంపల్సరీ మీరు అది చెక్ చేయించుకొని రస్ట్ రాకుండా రబ్బర్ పెయింట్ అనేది వేయించుకోండి. కింద బానెట్ కూడా మీకు హైడ్రాలిక్ మీద లేపి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని బాగుంటేనే మీరు కార్ తీసుకోండి. ఈ కాళ్ళ దగ్గర ఫుట్బోర్డ్ ఏదైతే ఉందో ఈ కాళ్ళ దగ్గర ఇట్లా మ్యాట్ ఓపెన్ చేసి చూడండి. ఇట్లా మ్యాట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా రస్ట్ ఉంటుందండి. రస్ట్ ఎక్కువగా ఉంటే ఏంటంటే ఇందాక మనం మాట్లాడాం కదా, టింకరింగ్ చేయించుకోవాలండి. మళ్ళీ టింకరింగ్ వర్క్ చేయించుకోవాలి. అంతా ముక్కలు కట్టి చేస్తారు. దానికి ఎక్కువగా ఖర్చు అనేది అవుతుంది ఫ్రెండ్స్. అట్లాగే ఈ బ్యాక్ సైడ్ కూడా ఈ కాళ్ళు పెట్టుకునే ఫుట్బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూసారా రస్ట్ కనబడుతుంది. అట్లా ఈ రస్ట్ ఉందా లేదా ఏంటనేది, ఉంటే అది ఎంత మేరకు ఉంది అనేది కూడా చూసుకోండి. మేస్త్రి గారు థ్యాంక్స్ అండి, మీ విలువైన సమయాన్ని మా సబ్స్క్రైబర్స్ కోసం కేటాయించి మీకున్న నాలెడ్జ్ని మన ఛానల్ ద్వారా అందరికీ పంచారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడ వచ్చాను. విజయవాడ ఎనికేపాడులో ఉన్న శ్రీ మోటార్స్ కార్ గ్యారేజ్ దగ్గర ఉన్నాను. ఈ కార్ గ్యారేజ్ వచ్చి మనకి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే రూట్లో ఎనికేపాడులో అయితే ఉంటుందండి. రైట్ సైడ్ వస్తుంది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇక్కడ మెకానిక్ ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. పాత కార్ తీసుకునేప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. అదా, మీ పేరేంటి? విజయరామరాజు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ మోటార్ ఫీల్డ్లో మెకానిక్? 7 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మా వ్యూవర్స్ కానీ ఏదైనా పాత కార్ తీసుకునేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అయితే బాడీ రెస్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. సెకండ్ మనకి ఆయిల్ లీకేజీలు. థర్డ్ వచ్చి ఇంజన్ ఎలా ఉంది, బ్యాక్ కంప్రెసర్ ఉందా లేదా అవి చూసుకోవాలి. అది థర్డ్ అవుతాయి. ఇప్పుడు ఈ కార్కి చూపిస్తారా? ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇట్లా హైడ్రాలిక్ మీద లేపుకుంటే కింద బాడీ ఎంతవరకు రస్ట్ వచ్చింది ఏంటనేది తెలుస్తుందండి. ఇక్కడ ఆయిల్ లీకేజీలు చూస్తున్నాం కదా మనం. ఇట్లా ఆయిల్ లీకేజీలు కూడా ఉండకూడదంట బేసిక్గా చెప్తున్నారు కదా. ఆయిల్ లీకేజీలో అయితే ఉండకూడదు. బాడీ రెస్ట్ ఒకటి పట్టకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇట్లా రెస్ట్ పట్టకూడదండి. ఇట్లా పైకి లేపినప్పుడు తెలుస్తుంది. మీరు ఏదన్నా మెకానిక్ షెడ్ దగ్గర ఇట్లా చూపించుకోండి. మనకి మంచి ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ అనేవి చెప్తున్నారు మెకానిక్ గారు. ఇట్లా కనబడుతుంది కదా, ఈ కార్కి బాగుంది, రస్ట్ ఏం లేదండి, డస్ట్ బట్టి ఉంది అంతే. అదే రస్ట్ వస్తే మనకి వివరంగా కనబడిపోతుంది. ఇప్పుడు మనకి సెకండ్స్లో వెహికల్ మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే ఏసీ. ఇప్పుడు ఏసీ ఏంటనుకుంటున్నారు, మనకి తాత్కాలికంగా ఏం చేస్తున్నారంటే గ్యాస్ ఎక్కిచ్చేసి ఒక 4-5 డేస్ వర్క్ అయ్యేలాగా గ్యాస్ ఎక్కిచ్చేసి టెంపరీగా కార్ అమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్యాస్ కొద్దిగా ఎక్కించి అమ్మేస్తున్నారు. అంతవరకు మనకు ఆన్ చేసినప్పుడు కార్ రన్నింగ్లో ఏసీ అనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. తర్వాత మనం మెకానిక్ దగ్గరికి వచ్చి చూసాక అందులో బ్లాక్ ఆయిల్ ఉంటుంది. ఆ బ్లాక్ ఆయిల్ ఉంటే మొత్తం కిట్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. ఆ కిట్ చేంజ్ చేసుకోవాలంటే చిన్నవి చూసుకుంటే ఈజీగా 40,000 to 50,000 అవుతాయి. ప్రీమియం వెహికల్స్ అయితే 1 lakh to 2 lakhs అవుతాయి. అంటే అమ్మేవాళ్ళు అందరూ అలాగే ఈ మధ్యన చాలా రిపీట్ కంప్లైంట్ చూసాం. ఇలాగ మనం సెకండ్స్లో ఇవి ఉంటాయి కదా ఫైనాన్స్ చేసి అన్నీ, అందులో అలాగే టెంపరీ చేస్తున్నారు. ఇట్లా మెకానిక్ దగ్గరికి ఏదన్నా మీరు గ్యారేజ్ దగ్గరికి తీసుకొచ్చి
ఇట్లా మీకు హైడ్రాలిక్ మీద ఇప్పుడు మన కార్ చూస్తున్నాం కదా బ్యాక్ సైడ్, అట్లా హైడ్రాలిక్ మీద మనకి లేపి రస్ట్ ఏమైనా వచ్చిందా లేదు చూస్తారు. అట్లాగే ఏసీ కూడా చెక్ చేస్తారండి. ఏసీ ఎట్లా తెలుస్తుంది భయ్యా మనకి? ఇట్లా కనెక్ట్ చేసాం, ఏసీ అయితే ఇలా కనెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసి చూస్తున్నాం ఉంటుంది. మెయిన్ గేజ్లో కంప్రెసర్ ఎలా ఉందని చెప్పి, ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పి తెలుస్తుంది. ఉండదని చెప్పి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే బ్యాక్ కంప్రెసర్ ఉందో లేదా. ఈ ప్రీమియం చిన్న వెహికల్స్ అనుకోండి, ఇలాగే ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసి చూసుకున్నామంటే స్టార్ట్ చేయగానే స్మోక్ రాకూడదు, పైకి రాకూడదు స్మోక్. పైకి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు.